ప్రభు పేరట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఐ హావ్ గివెన్ యు పవర్ ఓవర్ ఆల్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ హిమ్ హూ ఈజ్ అగైన్స్ట్ యు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద మనకు ఒక్కడు శత్రువు. వాడే అపవాది అయిన సాతాను మరియు వాడి దూతలు. అయితే ఈ శత్రువైన అపవాది గురించి అనేకులలో భయము, ఆందోళన ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు దేవుని కంటే కొంచెం శక్తి తక్కువ వాడిగా మనకు కనిపిస్తాడు. వాడికి వాక్యం బాగా తెలుసు. వాడు ఆత్మ, ఆ వాక్యము మనకంటే బాగా తెలిసేమో అనొచ్చేమో. ఎందుకంటే వాడుకు తెలియని వాక్యాలు ఉండవు. వాక్యం ఎత్తిపట్టి కూడా ఒక్కొక్కసారి వాడు శోధిస్తాడు. యేసు ప్రభువుల వారిని శోధించాడు. నువ్వు ఇక్కడి నుంచి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కదా, వాక్యంలో ఉంది కదా, నీ కాలు రాయికి తగలకుండా దేవదూతలు పట్టుకుంటారని. అనగా వాక్యాన్ని వాడు మిస్యూజ్ చేస్తాడు. వాక్యాన్ని అపార్థం చేసుకునేటట్లుగా వాడు మన ఆత్మీయ అనగా వాక్యాన్ని అపార్థం చేసుకొని ఆత్మీయ జీవితంలో ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయేటట్లుగా చేస్తాడు. ఆత్మీయ జీవితంలో ఒక కలవరం, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సత్యంగా అర్థం చేసుకోవడానికి వాడు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు పిల్లరా. అంతేకాదు, ఈ లోకంలో దేవునిలో ఆత్మీయ జీవితంలో నువ్వు బలంగా కొనసాగాలనుకున్నప్పుడు, దేవుని కొరకు నిలబడాలని ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళుతున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డారా, వాడు ప్రతి క్షణాన ప్రతి దినాన వాడు నిన్ను ఆటంకపరుస్తూనే ఉంటాడు. వాడు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. ఇది ఒక సంగతి అయితే, రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రకారం మనం పోరాడేది మనుషులతో కాదు. మనుషులతో మన పోరాటము లేదు ప్రియులారా. మన పోరాటము అపవాది శక్తులతో, దుష్ట దురాత్మల సమూహములతో, వాయుమండలను తిరుగుతున్న దురాత్మల సమూహములతో మనం పోరాడవలసి ఉన్నది. ఈ పోరాటంలో మనకు బలం కావాలి. ఈ సాతానుతో పోరాటంలో మనకు శక్తి కావాలి. అయితే యేసు ప్రభుల వారు అంటున్నారు, శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. దట్ మీన్స్ అనుగ్రహించి ఉన్నాను. ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ యూ పవర్ ఓవర్ ఆల్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ హిమ్ హూ ఈజ్ అగైన్స్ట్ యూ. మన దేవుడు శత్రువును జయించినవాడు. మన దేవుడు అపవాది కోరలు తుంచినవాడు. మన దేవుడు మన మీద ఉన్న పాపములన్నిటినీ మేకులతో ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, కలువరి శిలువకు కొట్టినవాడుగా ఉన్నాడు. అంతేకాదు, యేసు ప్రభుల వారు మరణించి మరణం గెలిచి తిరిగి లేచినప్పుడు ఆయన ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయం 18వ వచనం, 28వ అధ్యాయము 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఎస్, ఆయనకి పరలోకమందు అధికారం ఉన్నది, భూమి మీద అధికారం ఉన్నది. అధికారం కలిగిన మన తండ్రి భూమి మీద, పరలోకం మీద, వాయుమండలంలో మీద, సాతాను శక్తుల మీద అధికారం, దుష్ట దురాత్మల మీద అధికారం కలిగిన మన తండ్రి అయిన దేవుడు ఆయన శక్తిని మనకు ఇస్తున్నాడు. ఆయన బిడలమైన మనకు అధికారాన్ని ఇస్తున్నాడు. వాస్తవంగా భూమిని సృజించినప్పుడు, మనిషిని సృజించినప్పుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని, భూమిని ఏలుడని దేవుడు చెప్పాడు. మనము ఏలుబడి చేయాలి. అపవాదిని మన కాళ్ళ క్రింద త్రొక్కాలి. అపవాదిని అనుక్షణం అనుదినము ఓడించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆల్రెడీ మనకు ఆ పవర్స్, ఆ అథారిటీ యేసు ప్రభుల వారి కలువరి శిలువ ద్వారా ఆయన మనకిచ్చాడు. దాన్ని మనం యూటిలైజ్ చేసుకుందాం, దాన్ని మనం ఉపయోగించుకుందాం. యేసు నామాన్ని ఎత్తిపట్టి అపవాది శక్తుల్ని బంధించి ఎదిరించి ఈ లోకంలో దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళినట్లు
పరిశుద్ధాత్మను మనకు సాయం చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన మా దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. మాకు అధికారం ఇచ్చినావు అయ్యా, నీకు వందనాలు. ఆ అధికారాన్ని మేము ఉపయోగించి అపవాది తంత్రములన్నింటిని ఎదుర్కొని ముందుకు సాగే కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకను సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, ప్రాణాత్మ దేహములకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.